హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్. ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ అలాగే బగారా రైస్ ఇంకోటి జ్యూస్ రెసిపీ మూడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను చికెన్ కర్రీకి ప్రిపరేషన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. నేను చికెన్ నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను చూడండి. చికెన్ అనేది నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఆనియన్ అనేది కట్ చేసుకుంటున్నాం. చూడండి, ఆనియన్ అనేది చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనం గ్యాస్ ఆన్ చేసుకుందాం. కర్రీ చేస్తున్నాను. ఫస్ట్ కర్రీ ప్రాసెస్ ఆయిల్ వేసుకుందాం. ఇందులోనే నేను ఎండుమిర్చి విత్తనాలు అనేవి వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు, చూడండి కరివేపాకు ఒక 5 minutes అనేది మనం క్లోజ్ చేస్తున్నాం. ఎందుకంటే కరివేపాకు వేసినాం కాబట్టి ఆయిల్ అనేది బయటకు వస్తుంది, కాబట్టి క్లోజ్ చేస్తున్నాం. చూడండి, మనకైతే ఆయిల్ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుందాం. ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మళ్ళీ ఒక 5 minutes అనేది యూజ్ చేస్తున్నాం. నేను బగారా రైస్కి బియ్యం అనేది నీట్గా కడిగి నానబెట్టుకున్నాను. ఓకేనా, 1 cup తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ నానబెట్టుకున్న పక్కకి బియ్యం అనేది నానాలి, అప్పుడే మనకి రైస్ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. కాబట్టి చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, మీడియంలో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన ఉంటుంది కాబట్టి అయిపోయే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇప్పుడు చికెన్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఒక 10 minutes ఇది అనేది మ్యారినేట్ అవ్వాలి. 10 minutes ఇది అనేది బాగా ఆయిల్లో కుక్ అవ్వాలి. చికెన్ అనేది 10 minutes క్లోజ్ చేసి పెట్టుకున్నాం. అంతవరకు మనం టమాటా కట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే నేను 2 టమాటా తీసుకొని నీట్గా కడుక్కున్నాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకుందాం మనం.
నేను చేసేది ఇప్పుడు బగారా రైస్ అయినా చికెన్ కర్రీ అయినా మనం పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాం కదా. ఇది పల్లెటూరు స్టైల్లో ఊళ్ళల్లో ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే 10 మినిట్స్ అవుతుంది. చికెన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు అందులోనే మనం టమాటా అనేది యాడ్ చేసుకుంటాము. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు టమాటా అనేది మనం మగ్గించుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ అది మగ్గాలి. చూడండి టమాటాలు అనేవి మగ్గిపోయినాయి. ఇప్పుడైతే కారం యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఉప్పు, ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాం. ఇది ఒక 2 మినిట్స్ అనేది కారం అంతా చికెన్కి పట్టేటట్టు వదిలేద్దాం. నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే చికెన్ ఆల్రెడీ ఆయిల్లో కుక్ అయిపోయింది. కానీ ఇంకా ఒక 10-15 మినిట్స్ అనేది వాటర్ వేసి కొంచెం కర్రీ చేస్తున్నాం కాబట్టి కొంచెం బగారా రైస్కి కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 20 మినిట్స్ వదిలేద్దాం, దాన్ని తర్వాత చూపిస్తాను. చూడండి ఇప్పుడైతే మనకి గ్రేవీ అనేది దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేస్తాను. మసాలా అంటే ఎక్స్ట్రా వేయను, ఇది హోమ్ మేడ్, అన్నీ కలిపి పెట్టుకుంటాను నేను కాబట్టి మసాలా పట్టేటప్పుడు అన్నీ కలిపి యాడ్ చేసుకొని పట్టుకుంటాను కాబట్టి ఒక మసాలా వేస్తే సరిపోతుంది. ఇది హోమ్ మేడ్ మసాలా. నెక్స్ట్ కొంచెం ఎండు కొబ్బరి పొడి. దీనివల్ల ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఊర్ స్టైల్ కాబట్టి ఊళ్ళలో పక్కా వేస్తారు. నెక్స్ట్ కొంచెం చికెన్ మసాలా. చూడండి కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెమే ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకోండి. ఇప్పుడు మనం మసాలాస్ యాడ్ చేసినాం కాబట్టి ఒక 10 మినిట్స్ అనేది మసాలా అంతా కర్రీకి పట్టాలి కాబట్టి 10 మినిట్స్ అనేది మళ్ళీ క్లోజ్ చేసుకొని మనం పెట్టుకున్నాం. మంట అనేది మీడియంలోనే ఉంది. నేను దాన్ని ఏమి ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు, మీడియంలోనే కుక్ అవుతుంది. సరేనా, చూపిస్తాను నేను మళ్ళీ 10 మినిట్స్ తర్వాత. చూడండి ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా. పుదీనా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను పుదీనా అనేది వేస్తలేను. ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసి ఒక్క 5 మినిట్స్ మూత మూసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కర్రీ అనేది అయిపోయింది మనకి ఆల్మోస్ట్. కాకపోతే కొత్తిమీర వేసాం కాబట్టి ఒక్క 5 మినిట్స్ మళ్ళీ క్లోజ్ చేసుకున్నాం. అది కొత్తిమీర అనేది బాగా చికెన్కి పడితే బాగుంటుంది టేస్ట్. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తే కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసలేను, ఎందుకంటే బగారా రైస్ పెట్టాలి కాబట్టి. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం బగారా రైస్ కోసం పెట్టుకుందాం. నేనైతే ఇందులో చేస్తున్నా బగారా రైస్.
అది హీట్ అయ్యే వరకు మనం ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తాం. చూడండి, నేనైతే ఫస్ట్ పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను. నేను పచ్చిమిర్చి అనేది ఒకటే యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ కారం ఉంటే కూడా పిల్లలు అనేది తినరు. ఆల్రెడీ మనము మసాలా వేస్తాం కాబట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మసాలా తగ్గించే వేసుకున్నాం. ఇప్పుడైతే వేడి ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఆనియన్ అనేది స్ట్రైట్గా ఈ విధంగా స్లైసెస్ ఈ విధంగా కట్ చేస్తాను. పక్కన పెట్టుకున్నాం. ఇదైతే హీట్ అయిపోయింది. ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడైతే జీలకర్ర, డైజెషన్ అనేది బాగుంటుంది కాబట్టి జీలకర్ర యాడ్ చేస్తున్నాము. ఎక్కువ వేయద్దు, లైట్గా చూసి వేసుకోండి. నెక్స్ట్ మన దగ్గర ఉంటాయి కదా, ఏమంటారు, ఎలాచి, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడైతే అవి ఫ్రై అయిపోయినాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. చూడండి, ఆయిల్లో అయితే అవి ఫ్రై అవుతుంది. మంట అనేది కొంచెం పెంచుకుందాం. చూడండి, ఆయిల్ అయితే ఆనియన్, పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకుంటలేను, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి మసాలా అనేది తగ్గించి వేస్తున్నాను. ఫస్ట్ ఇది ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే హోమ్ మేడ్ మసాలా, అలాగే కొంచెం మనకి ఫ్లేవర్ కోసం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను లైట్గా. ఇప్పుడు ఉప్పు మనకి ఎంత కావాలో అంతనే చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. నేనైతే రైస్లో కూడా ఉప్పు అనేది యాడ్ చేస్తాను కంపల్సరీ. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. చూడండి, నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, 2 గ్లాస్ అనేది వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఈ నీళ్ళు అనేవి బాయిల్ అవ్వాలి, ఉడకాలి. మంట హైలో పెట్టుకొని కొంతసేపు అది ఉడికే వరకు వెయిట్ చేద్దాం. చూడండి, మనకు వాటర్ అనేది బాయిల్ అవుతుంది. అందులోనే రైస్, చూడండి ఒకసారి అంతా కలుపుకోండి. అందులోనే నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మూసుకొని రైస్ అనేది కుక్ అవ్వాలి, ఉడకాలి బాగా. చూడండి, ఇది అనేది బాయిల్ అవుతుంది, కుక్ అవుతుంది. దీన్ని మనం ఏం చేయకుండా ఒక 20 మినిట్స్ అనేది క్లోజ్ చేసుకొని పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది రైస్. సరేనా? ఈ విధంగా క్లోజ్ చేసుకొని మంట అనేది మీడియంలో పెట్టుకోండి.
మీడియంలో పెట్టుకొని అది కుక్ అవ్వాలి. అది అయిపోయినాక చూపిస్తాను నేను మీకు, సరేనా? చూడండి, బగారా రైస్ కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడైతే నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం జ్యూస్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ అయితే జ్యూస్ రెసిపీ. మిక్సీ జార్ తీసుకున్నా, అలాగే నేను సపోటా పండు అనేది తీసుకున్నా. దీని పైన మనము తోలు అనేవి తీసుకోవాలి. చూడండి, దీన్ని అనేవి నీట్గా మనం తోలు అనేది తీసుకోవాలి. పై తోలు తీసుకుంటే సరిపోతుంది. నీట్గా కడుక్కొని తోలు అనేది తీసుకోండి. నేను ఎక్కువ ఏం తీసలేను, పై అయితే జస్ట్ పై అయితే తీసుకుంటే సరిపోతుంది. ఎండాకాలం కాబట్టి ఇలా జ్యూస్ ఊరికే తింటారు తినేవాళ్ళు, కాకపోతే జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. విత్తనాలు ఉంటాయి కదా, అవి తీసేసుకోండి పక్కన. నెక్స్ట్ ఇంకోటి మనం ఈ విధంగా అనేది ఇంకోటి కూడా తీసుకున్నాను. నేను ఇందులో వేయడానికి అనేది పాలు అయితే ముందే కాచుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకున్నా. పాలు వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది భలే ఉంటుంది. కాబట్టి నేను తీసుకున్నాను, పాలు అనేది తీసుకొని ఆల్రెడీ కాచుకున్న దాన్ని వేడి చేసుకొని చల్లారిక బాయిల్ చేసుకొని చల్లారి పక్కన పెట్టుకున్నా. చల్లారిక ఎందుకంటే వేడి పాలు వేస్తే జ్యూస్ అనేది తాగేటప్పుడు అంత ఉంది కాబట్టి చల్ల పాలు అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇవన్నీ నేను తీసేస్తాను పక్కనకి. ఇందులోనే నేను చక్కెర యాడ్ చేసుకుంటున్నాను. సపోటాలో స్వీట్ ఉంటాయి కాబట్టి కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎక్కువ మరి వేసుకోవద్దు. నేను 2 స్పూన్స్ వేస్తున్నాను చక్కెర అండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకున్నాం. నేను మిక్సీ పట్టుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్నా. ఓన్లీ చక్కెర సపోటా పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు పాలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. నేను అన్ని పాలు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని ఇప్పుడు అందులోనే ఐస్ క్యూబ్స్, ఎందుకంటే చల్ల కావాలి కాబట్టి మనకి. మళ్ళీ ఒకసారి పట్టుకుందాం. చూడండి, నేనైతే మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో అయితే వేసుకున్నాను సపోటా జ్యూస్. ఆల్రెడీ ఐస్ క్యూబ్స్ వేసినాం కాబట్టి డైరెక్ట్ కూడా మనం తాగేయచ్చు. కాదు ఇంకా ఎక్కువ కూల్గా కావాలంటే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది చల్లగానే ఉంది, మనం ఇట్లనే తాగేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేసిన కాబట్టి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ అయితే బగారా రైస్, చికెన్ కర్రీ, ఇంకా సపోటా జ్యూస్. ఓకేనా? మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అనేది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ జాన్వి లిటిల్ ప్రిన్సెస్ యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి రెసిపీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. నేను అన్నీ చూపించేవి మనం విలేజ్ స్టైల్వే, అంటే ఎక్కువ మసాలాస్ యాడ్ చేస్తలేము. జస్ట్ మనం ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకేనా? మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? సపోర్ట్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. ఓకేనా? బాయ్.